హాయ్ అండి. హలో, నమస్తే. నా పేరు సంధ్య. సో ఫ్రెండ్స్, ఈరోజు మీకు నేను సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగేసి వాటర్ పోస్తున్నాను. ఒక గ్లాస్ వాటర్ పోసాను. సో ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి స్టవ్ అంటిస్తున్నాను. స్టవ్ అంటించేసాను. 3 విజిల్స్, మీ కుక్కర్ని బట్టి 3 విజిల్స్ లేదా 4 విజిల్స్ వేయించండి. మళ్ళీ దానికోసం ఒక నిమ్మకాయ సైజ్ అంచు చింతపండుని నానబెట్టాను. తర్వాత వాటిలోకి వెజిటేబుల్స్ పొటాటో, టమాటో, ముల్లంగి, దోసకాయ, మిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు మీ దగ్గర ఏవి ఉంటే అవి వేసుకోండి. సో వీటిని మంచిగా చాప్ చేసేసాను. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయాయి. గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. మెత్తగా మ్యాష్ చేసేసి మ్యాష్ చేస్తున్నాను మెత్తగా. పక్కన పెట్టేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ దాంట్లోకి వేసేసి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసి 1 విజిల్ రానిచ్చాలన్నమాట. సో అంతే, సింపుల్గా అయిపోతుందండి నేను చెప్పే ప్రాసెస్లో అయితే. 1 విజిల్ వేయించాలి. అన్నీ వేసేసి చూపిస్తాను మీకు. తర్వాత సాల్ట్ వేస్తున్నాను. మీ రుచికి తగ్గట్టు సాల్ట్ అండ్ ఇంకా పసుపు కొంచెం వేస్తున్నాను. పసుపు వేసేసి మూత పెట్టేసి 1 విజిల్ రానివ్వాలండి. 1 విజిల్ వేస్తే సరిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయి. తర్వాత ఏం చేయాలో నెక్స్ట్ ప్రాసెస్లో చూపిస్తాను. హై ఫ్లేమ్లో 1 విజిల్, హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించాను. వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయ్యాయి, చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదండి, దాని రసం పోయాలి. సో అదే చేస్తున్నాను. చింతపండు రసం పిండుతున్నాను. తర్వాత తగినన్ని వాటర్ కూడా పోయాలి. మీకు ఇక్కడే చూసుకోవాలండి, పులుపు, ఉప్పు, కారం అన్నీ చూసేసుకొని చూడండి. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అన్ని వాటర్ పోసుకోండి. నాకు ఇదిగా సరిపోతుంది, చూపిస్తున్నాను కదా. అలా మీకు ఎలా కావాలంటే అలా చూసుకోండి. ఇంకా అన్నీ చూసుకొని స్టవ్ అంటించేసి హై ఫ్లేమ్లో బాగా మరగనిచ్చేయండి. అంటించిన తర్వాత రుచికి తగ్గ 1 స్పూన్ సాంబార్ పొడి వేస్తాను. తర్వాత కొత్తిమీర వేసేసి అన్నీ వేసి కలిపేసి బాగా మరగనివ్వండి. సాంబార్ పొడి వేస్తున్నాను ఇక్కడ. కొత్తిమీర వేస్తున్నాను. కొత్తిమీర వేసేసి బాగా మరగనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మరగనివ్వండి. చూడు, ఇలా మరగాలి. ఇలా మరిగిన తర్వాత ఇక తాలింపు వేసుకుందాము. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేస్తున్నాను. ఎండుమిర్చి అండ్ ఇంకా కరివేపాకు. మీ దగ్గర ఇంగువ ఉంటే ఇంగువ వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ నచ్చితే ఇంగువ వేసుకోండి. సో ఇవన్నీ బాగా వేగాలన్నమాట. ఇవన్నీ బాగా వేగిపోయాయి. ఇప్పుడు మన సాంబార్లో వేసేసుకోవడమే ఇక.
అంతేనండి. మన సింపుల్ సాంబార్ రెడీ అయిపోయినట్టే. 5 నిమిషాల్లో సాంబార్ రెడీ అయిపోతుంది. మీకు టిఫిన్స్‌లోకి, లంచ్‌లోకి దేంట్లోకైనా సూపర్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. రెడీ అయిపోయిందండి సాంబార్. చూపిస్తున్నాను మీకు. అదిగోండి రెడీ అయిపోయింది సాంబార్. సో, మేమైతే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి తిన్నాము. లంచ్‌లోకి కూడా అదే చూపిస్తున్నాను మీకు.